పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణానికి చింతిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో హుస్నాబాద్ నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం అనుమానాస్పదంగా ఉందని ప్రభుత్వం, పోలీస్ అధికారులు త్వరగా మరణానికి కారణమైన వివరాలు తెలియజేయాలని పాస్టర్లు కోరారు. మనుషులను మతాలను బట్టి విభజించకుండా మనుషులను మనుషులుగా చూడాలని తెలియజేసిన గొప్ప వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ అని పేర్కొన్నారు. ఆయనకు 2 కంపెనీలు ఉండి సీఈఓగా ఉన్న సాధారణ అటెండర్ నుండి మొదలుకొని ఉద్యోగస్తులందరితో కలిసి భోజనం చేస్తూ ప్రేమగా ఉండేవారని గుర్తు చేశారు. అనాథల కోసం అనాథాశ్రమాలు నడిపిస్తూ ప్రేమతో వ్యవహరించేవారని వెల్లడించారు. ఇతర మతాల గురించి ఆయన ఎప్పుడూ కించపరిచినట్లు మాట్లాడలేదని, ఆయన మరణం క్రైస్తవ సమాజానికి తీరని లోటన్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం పై ఉన్న అనుమానాలను నివృత్తి చేసి ప్రభుత్వం క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ పాస్టర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు పాస్టర్ బి. ఇస్సాకు, కార్యదర్శి బ్రదర్స్ సాల్మన్ రాజు, వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ ఎస్. విజయ్ కుమార్, హుస్నాబాద్ మండలం పాస్టర్ల అధ్యక్షుడు పాస్టర్ ఏ. ప్రకాష్ రెడ్డి మరియు పాస్టర్ నవీన్, పాస్టర్ షామ్యూల్ రెడ్డి, పాస్టర్ ఆంధ్రయ్య, పాస్టర్ ఇజ్రాయిల్, పాస్టర్ జాన్సన్, పలువురు క్రైస్తవులు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం హుస్నాబాద్ నియోజకవర్గంలోని పాస్టర్లముగా, విశ్వాసులముగా మేము ఇక్కడికి వచ్చి డాక్టర్ ప్రవీణ్ పగడాల గారికి ఈ కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తుంటున్నాం. ప్రవీణ్ పగడాల గారు తెలుగు రాష్ట్రాలలో చాలా సుపరిచితుడు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి క్రైస్తవ సమాజానికి అనేకమైన బోధనలు చేస్తూ అనేకులను ప్రోత్సహిస్తూ బలపరుస్తుంటున్నాడు. అనేకులంటి డిబేట్లలో సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అతడు అనాథ ఆశ్రమాలు పెడుతూ అనేక అనాథ పిల్లలకు అండగా ఉన్నాడు. పేదవారికి సహకారంగా ఉన్నాడు. సో తెలుగు రాష్ట్రాల్లో విరివిగా ఎంతగానో వాడబడుతున్న దైవ సేవకుడు. సో అతడు ఎంత మంచివాడంటే, అతడు క్రైస్తవ బోధకుడు మాత్రమే కాదు, అతనికి 2 కంపెనీస్ కూడా ఉన్నాయి. దానికి సీఈఓ అతడు. అతని కంపెనీలో వాచ్మెన్ నుండి సీఈఓ వరకు అందరు కలిసి భోజనం చేస్తారండి. అంతకంటే ఇంకేం చెప్పగలుగుతాను. సో అతడు అలా ప్రేమను వ్యక్తపరుస్తుంటున్నాడు. ఎప్పుడు కూడా హైందవులను కానీ, ముస్లింలను కానీ, మరి ఏ ఇతర మతాలని కించపరిచి వాడిని ఇబ్బంది పెట్టిన వాడు కాదు. అతడు ఒకటే స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే, మనుషులను మతాలుగా విభజించి చూడదు, మనుషులను మనం మనుషులుగా చూడాలి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. సో అతను అందరిని ప్రేమించి చాలా తగ్గింపు స్వభావంతో ఉండే వ్యక్తి. గత 24 అర్ధరాత్రి 11:30 గంటలకి కొవ్వూరు ఆ ప్రాంతంలో ఒక సీసీ ఫుటేజ్ రిలీజ్ అయింది. సో దాని తర్వాత కొద్ది దూరంతో యాక్సిడెంట్ అయిందని తెలియపరుస్తుంటున్నారు. సో యాక్సిడెంట్ అయితే ఓకే, అతడి దేవుని పరిచయంలో వెళ్ళాడు, యాక్సిడెంట్ అయింది, మరణించాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు అని మేము నమ్ముతాం. కానీ అక్కడికి వెళ్ళి చూసిన మా క్రైస్తవ బోధకులందరూ కూడా, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అది యాక్సిడెంట్ కానే కాదు ముమ్మాటికి. అతనికి హెల్మెట్ ఉన్నది, హెల్మెట్ ఉండగా కూడా తల గాయాలు అయిపోయాయి. ఓన్లీ ఎవరో కట్టెలతో కొట్టినట్టు లేదా కత్తులతో పొడిచినట్టు ఆ గాయాలు కనబడుతున్నాయి. వీటన్నిటిని బట్టి మేము ఆలోచన చేస్తే ఏంటిదంటే, ఇది కావాలని కక్షపూరితంగా, ఉద్దేశపూరితంగానే ఇది ఒక మంచి వ్యక్తిని అతడు పోతే క్రైస్తవానికి ఒక పెద్ద దిక్కు పోతుందని కావాలనే పక్కాగా మీరు హత్య చేశారని మేము నమ్ముచుంటున్నాం. కానీ పోలీసు వారి మీద మనకు నమ్మకం ఉంది, వైద్యుల మీద మాకు నమ్మకం ఉన్నది. వారు దర్యాప్తు చేస్తున్నాను అని చెప్తుంటున్నారు. ఇంకా కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, అదేవిధంగా నాయకులందరినీ కూడా మేము ప్రేమతో మేము తెలియపరుస్తుంటున్నాం. ఏంటిదంటే, దయచేసి దర్యాప్తును సవివరంగా చేయండి. ఏ ఒక్క ప్రలోభాలకు లోను కావద్దు. క్రైస్తవులు కూడా భారతీయులమే, మేము ప్రేమిస్తుంటున్నాం అందరినీ కూడా, మేమెవరు కూడా ద్వేషించట్లేదు. దయచేసి ఇది గమనించాలి. మేము దేవుడు చూసుకుంటాడని చెప్తాం. అట్ ద సేమ్ టైం భారతదేశం మాకు ఇచ్చిన హక్కు ప్రకారం మేము అడుగుతున్నాం. భారతదేశంలో మేము కూడా ఒక మెంబర్స్ కనుక మమ్మల్ని కూడా పట్టించుకోండి, మేము కూడా ఉన్నామని గుర్తించండి. క్రైస్తవులు ఎప్పుడు ఎక్కడ ఎవరికి మీద దాడులు చేసిన దాఖలు లేవు.
దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం, దాన్ని సవివరంగా ఇన్వెస్టిగేషన్ చేసి దానికి గల దోషులను కఠినంగా శిక్షించాలి అని ఈ సభాముఖంగా మేము తెలియపరుస్తుంటున్నాం. అతని కుటుంబానికి, అతని సంఘానికి, అతని వెళ్తున్న బైబిల్ కాలేజ్ విద్యార్థులందరూ కూడా హుస్నాబాద్ నియోజకవర్గ పాస్టర్ల తరపున, క్రైస్తవుల తరపున ప్రగడ సానుభూతి తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను. ప్రవీణ్ పగడాల గారు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన దైవజనులు. వారు అనేక టీవీ ప్రోగ్రాంలో కూడా సత్యము సర్వసత్యములోనికి అనేకులను నడిపించగలిగిన ఒక మంచి దైవజనుడు ప్రవీణ్ కుమార్ గారు. వారు ఉద్యోగమును విడిచిపెట్టి, ఉన్నతమైన చదువును విడిచిపెట్టి అనేకులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించిన దైవజనుడు ప్రవీణ్ గారు. అలాగే తన ఇంట్లో 10 మంది అనాథ పిల్లల్ని కూడా ఇప్పటికీ పోషిస్తూ ఉన్న మంచి దైవజనులు. క్రైస్తవ్యము అనేది అనేకులను బాగు చేస్తూ ఉంది, అనేకులను మార్చగలిగినది, అనేకులకు సమాధానము ప్రకటించేదే క్రైస్తవులు అని చెప్పక తప్పదు. దైవజనుడు ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి వారిని కూడా ప్రేమించేవాడు. అంత చక్కగా ప్రేమించిన ఆ వ్యక్తిని దూర ప్రాంతంలో ఏపీలో సువార్త సభ నిమిత్తమై వాక్యాన్ని అందించడానికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అంటూ ఉన్నారు, చంపివేశారంటున్నారు. ఏదేమైనా గవర్నమెంట్ను మేము నమ్ముతూ ఉన్నాం. మాకు త్వరలోనే నిజమేంటి అని తెలియపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సంఘటన పురస్కరించుకొని క్రైస్తవ లోకము, దైవజనులుగా, క్రైస్తవులుగా మనమంతా ఒక తాటి మీదకి వచ్చి నిలబడగలిగిన రోజులు ఆసన్నమైనవి గనుక మన ఐక్యతను చాటించుదాం. అలాగే ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి దేవుడు ఆదరణ, సమాధానము, నెమ్మదిని దేవుడు అనుగ్రహించునుగాక.